విజయవాడ పోలీసుల తీరుపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెల్మెట్ వాడకం విషయంలో విజయవాడ పోలీసులు నిర్లక్ష్యానికి నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ హైకోర్టు మందలించడంతో ఒక్కసారిగా విజయవాడ నగర పోలీసులైతే వాహనదారులకి ఎవరైతే హెల్మెట్ ధరించిన వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్న ప్రస్తుతం నేను ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాను. చూడొచ్చు విజయవాడలో దాదాపుగా ప్రకాశం బ్యారేజ్తో పాటు అన్ని ప్రాంతాల్లో పోలీసులు ఈ విధంగా హెల్మెట్ ధరించిన వారిని ఆపి హెల్మెట్ లేని విధంగా కేసులు అయితే నమోదు చేస్తున్నారు. అంతేకాదు హెల్మెట్ లేకపోవడం వల్ల వచ్చే నష్టం గురించి వివరిస్తూ ఆహ్, నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో హోర్డింగ్స్ పెట్టి వాటికి సంబంధించినటువంటి అవేర్‌నెస్ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. చూడొచ్చు ఎక్కడికక్కడ హెల్మెట్ ధరించిన వాళ్ళని పోలీసులు ఆపి మరి కేసులైతే రాస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడం పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు మందలించినా పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు, హెల్మెట్ లేకపోవడం వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలిసి కూడా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఒక కేసులో నమోదైతే చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా విజయవాడ నగరంలో హెల్మెట్లకి భారీగా డిమాండ్ ఏర్పడినటువంటి పరిస్థితి. దాదాపుగా 4-5 రోజులుగా ఈ డ్రైవ్ కండక్ట్ చేయడంతో పూర్తిగా వాళ్ళంతా కూడా చూడొచ్చు. ఒకసారి పోలీసు వెంటపడి పట్టుకునే ప్రయత్నం చేస్తున్న హెల్మెట్ ధరించిన వ్యక్తి పారిపోయే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. పూర్తిగా విజయవాడ నగరం బెంజ్ సర్కిల్, ఇటు ప్రకాశం బ్యారేజీ, అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్, సత్యనారాయణపురం జంక్షన్ ఇలా అనేక ప్రాంతాల్లో పోలీసులు అయితే డ్రైవ్ నిర్వహిస్తూ హెల్మెట్లు ధరించిన వారిని ఆపి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. వాళ్ళ చేత హెల్మెట్లు కూడా కొనుగోలు చేయిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఒకసారి మనం చూస్తే కనుక ఎంతమంది ఇక్కడ హెల్మెట్ ధరించిన వాళ్ళు ఉన్నారో మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా ప్రస్తుతం హెల్మెట్లు ధరించకపోవడం వల్ల వీళ్ళని ప్రస్తుతం ఆపి పోలీసులు అయితే హెల్మెట్ సంబంధించినటువంటి కేసులు అయితే నమోదు చేస్తున్నారు. కొంతమంది పోలీసు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఎన్ని రోజు నుంచి డ్రైవ్ నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి అంశం మీద వాళ్ళతో కూడా మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. కేసుకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి మాట్లాడదాం. సార్, అంటే ఎన్ని రోజుల నుంచి డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు? అవేర్నెస్ కార్యక్రమం తీసుకుని ఏం చేస్తున్నారు సార్? ఇది ఫైన్లు కట్టించే ఉద్దేశం కాదండి. అందరికీ ఏంటంటే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మన హైకోర్టు ఉత్తర్వుల మేరకు మేము ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తామండి. దాదాపు 20 డేస్ నుంచి కండక్ట్ చేస్తున్నామండి. కొంతవరకు పెట్టుకుంటున్నారండి, కొంతమంది ఇంకా హైకోర్టు ఆర్డర్స్ పాటించట్లేదండి. వాళ్ళు రివల్యూషన్ రావాలనే ఇది డ్రైవ్, కానీ ఏదో ఫైన్ వేయాలని కాదండి. అంటే ఒకవేళ మీరు వాళ్ళ వెహికల్ ఆపిన తర్వాత వాళ్ళు వెళ్ళి హెల్మెట్ కొనుగోలు చేసుకొస్తా ఉంటే వెహికల్ ఇచ్చేస్తున్నారా? ఎస్ సార్, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు దాదాపు వదిలేస్తున్నామండి. హెల్మెట్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఆపుతున్నామండి. వాళ్ళని ఆపేసి హెల్మెట్ కొనుక్కున్న తర్వాత వాళ్ళకి ఫైన్ వేస్తున్నామండి. ఒకవేళ హెల్మెట్ కొనుక్కుని వస్తే వాళ్ళకి బండి ఇచ్చేస్తున్నామండి ఫైన్ వేయకుండా. అంటే ఏమన్నా చేంజ్ వచ్చిందంటే 20 రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నాను, ప్రజల్లో ఏమైనా మార్పు కనబడుతుంది? మార్పు కనిపిస్తుందండి. ఇంచుమించు ఒక 30-40% హెల్మెట్లు పెట్టుకుని వెళ్తున్నారండి. మీరు రోడ్ల మీద చూస్తున్నారు కదండి, చాలా మంది హెల్మెట్లు కనిపిస్తుందండి. ప్రత్యేకంగా ఒక 2 డేస్ నుంచి మన సిపి గారు, మన ట్రాఫిక్ డీసీపీ గారి ఆర్డర్స్ మేరకు స్పెషల్గా డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. హెల్మెట్ లేకపోతే బ్యారేజ్లో ఎంటర్ చేయనివ్వట్లేదండి. అది నో ఎంట్రీ నో హెల్మెట్ అండి ఈ బ్యారేజ్ మట్టుకు. ఇది బాగా స్ట్రిక్ట్గా జరుగుతుందండి. మీ ద్వారా ప్రజలకు కూడా దీన్ని అప్రమత్తం చేయాలండి. హెల్మెట్ లేకుండా బయటకు రావద్దని మీరు వాళ్ళని హెచ్చరికలు పంపాలండి. పోలీసు వారి ద్వారా అది హెచ్చరికలుగా మీరు పంపాలండి. కొంతమంది యువత ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. భయ్యా, ఏంటి అంటే హెల్మెట్ 20 రోజుల నుంచి పోలీసులు చెప్తున్నారు కదా, ఎందుకు మీ గురించి అంటే మీ గురించే చెప్తున్నారు? హెల్మెట్ ఉంటే సేఫ్టీ అనేది కూడా అటు ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ చెప్పేది, ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదు? కొద్దిగా అర్జెంట్ పనిలో ఉండి మర్చిపోయాను అన్న ఇంట్లో. అర్జెంట్ పనులు ఉంటాయి కదా, మర్చిపోయి వచ్చాను. అందుకని లేకపోయినా హెల్మెట్ ధరిస్తారా? ధరిస్తాం. అంటే పోలీసులు కూడా మీరు మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తారు, బయటకు వస్తే మీరు హెల్మెట్ పెట్టుకుంటే సురక్షితంగా వెళ్తారనేది కదా. అవునమ్మా, ఎవరైనా అది మన కోసం చెప్పేది. ఇది చాలా మార్పు వస్తుంది. కొంతమంది తెలియని వాళ్ళు కొంతమంది పెట్టుకోవట్లేదు, కానీ చాలా చేంజ్ అయితే కనబడుతుంది. పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. ఒకసారి ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా మనం చూస్తున్నాం కదా, ఈ ప్రకాశం బ్యారేజ్ వద్ద పూర్తిగా వీళ్ళు ఎవరైతే హెల్మెట్ ధరించిన ఉంటారో వాళ్ళని ప్రకాశం బ్యారేజ్కి నో ఎంట్రీ అని కూడా చెబుతున్నారు. హెల్మెట్ లేని వారిని అనుమతించకూడదని చెప్తున్నారు. ఒకసారి ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడిద్దాము. సార్, ఏంటి మీరు ఇంత ముందు నుంచి హెల్మెట్ వాడుతున్నారా, లేకపోతే పోలీసులు 20 వాడుతున్నాము? అసలు ఈ పద్ధతి బాగుంది, ఏ క్లాస్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పద్ధతి, ఒక వ్యవహారం అనేది ఉండాలంటే ఇంకా అవసరమైతే ఫైన్ కూడా కట్టించుకోవచ్చు, 10 రూపాయలు. లేదా చెప్పులు లేకుండా నడిచినా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ పద్ధతి ఉండడం వల్ల
ఎప్పుడంటే వాడుతాను నేను హెల్మెట్ బండితో పాటే కొన్నాను. బాగుంది, పద్ధతి కూడా బాగుంది, చేయాల్సిన పని కూడా. ఇలాంటి కారు కూడా సీటు బెల్ట్ లేకపోతే ఫైన్ కూడా వేసి కార్లు కూడా పెట్టాలి, ఒక ఆటో కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మన కోసమే కదా వాళ్ళు చేస్తుంది, వాళ్ళ కోసం కాదు. మనం ఎప్పుడైతే అది చేస్తే చాలా మంచిది. హెల్మెట్ పెట్టుకోవడం అనేది చాలా అవసరం, మంచిది. ఒక విషయం కాదు, ఆరోగ్యపరం కూడా చాలా బాగుంటుంది. కారుకైనా ఆటోకైనా ఈ పద్ధతి లేకుండా ర్యాష్ డ్రైవింగ్కి ఫైన్లు గట్టిగా వేయాలి, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళని పోలీసు వాళ్ళని మనం అనకూడదు, వాళ్ళు చేసే పని బాగుంది. చూడొచ్చు, ప్రకాశం బ్యారేజీకి హెల్మెట్ లేకుండా వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసు ఆపేసి మరీ వెనక్కి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ మీద ఎంట్రీ ఇస్తున్నారు. ఇటువైపు అటువైపు రెండు వైపుల పోలీసులు అయితే ఇలా వాహనాలు ఎవరైతే 2 వీలర్స్ వాళ్ళు హెల్మెట్ ధరించారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కేసు నమోదు చేస్తున్నారు. ఒకవేళ హెల్మెట్ తీసుకుంటామని వాళ్ళు ఒక రాతపూర్వకంగా లేకపోతే హెల్మెట్ తెచ్చుకుంటే కనుక ఆ వెహికల్ అయితే వదిలేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా ఉపయోగకరమని చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడాం కదా, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే ఇది వాళ్ళ సేఫ్టీ కోసమే, పోలీసులకి వచ్చేది ఏమి ఉండదు, వాళ్ళ సేఫ్టీ కోసమే చెప్తున్నారు. కాబట్టి మనం కూడా పౌరులుగా మనం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ పెట్టుకోవడం ద్వారా ప్రమాదాలను తప్పించుకోవచ్చు. రెండోది, కుటుంబ సభ్యులు మన కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి వాళ్ళ అంశంలో కూడా ఖచ్చితంగా హెల్మెట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని పోలీసులు చెప్తున్నారు, సామాన్యులు కూడా చెప్తున్నారు. 20 రోజుల నుంచి డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా 20 రోజుల్లో చాలా పెద్ద మార్పు విజయవాడ నగర ప్రజల్లో కనబడుతుంది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలను అయితే ఉపయోగిస్తున్నారు. కొంతమంది ఇంకా కొంత నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా వస్తున్నారు. వాళ్ళకు కూడా హెల్మెట్ ధరించేలాగా చర్యలు తీసుకుంటామని విజయవాడ నగర పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.